ஆண்டாள் திருவடிகளே சரணம். கீழ்வானம் வெள்ளென்று எருமை சிறுவீடு மேய்வான் பரந்தனகான் மிக்குள்ள பிழைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்துன்னை பூவான் வந்து நின்றோம் கோதுகலம் முடைய பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டிய தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ஆவா வென்றாராய்ந்து అరులేలో రెంబావాయ్. తూర్పు దిక్కంతయు ఆకాశము తెల్లవారింది. గేదెలు మంచు మేత మేయటానికి విడువరినాయి. అవి మేతకై స్వేచ్ఛగా తిరుగాడుతున్నాయి. తోటి గోపికలందరూ శ్రీకృష్ణుడు చేరక ముందుగానే అతని వద్దకు చేరవలనని అట్లు చేసిన అతడు చాలా సంతోషించాలని తలుస్తున్నారు. అందరూ కలిసి గోష్ఠిగా పోవుటే మంచిదని ఎంచి వారినందరినీ అతడు నిలిపి నీ కొరకు వచ్చితమే, నీకు నువ్వు అతన్ని చేరుటకు కుతూహలమని ఉన్నది కదా, మరి ఇంకా ఆలస్యం ఎందుకు, లెమ్ము. అశ్వాసుర రూపుడైన కేసిని చానూర ముష్టికాదులను చీల్చి చెండాడిన శ్రీకృష్ణుడి సన్నిధికి పోయి మనము నోమునకు కావలసిన పరై అనే సాధనమునకు పొందునము. అతని రాకకు ముందే మనమటుకు పోయినా అతడు అయ్యో మీరు నాకంటే ముందుగానే వచ్చి తెలియని నొచ్చుకొని మన అభీష్టములు వెంటనే నెరవేర్చును కదా. కిందటి పాసురంలో భరద్వాజ పక్షులు చేసే కలకల ధ్వని విని అందులోని ధ్వని గ్రహించమంటున్నది ఆండాల్. ఈమె సాయించిన మొత్తం తిరుప్పావి అంతా ధ్వని కావ్యమే. పైకి సాధారణ భాషగా కనబడిన అందులోని అంతరార్థం బహు విస్తృతమైనది. వేదోపనిషత్సారమైన ఈ గ్రంథ ఆంతర్యాన్ని ప్రతివారు ఎరిగి తీరవలసినది అన్నదే ఆండాల్ తల్లి చెప్పినది. ఈ 8వ పాసురంలో శ్రీకృష్ణ భగవాను అనుగ్రహ విశేషాన్ని సంపాదించిన ఒక పరిపూర్ణురాలైన గోపిక తెల్లవారిపోయిన ఇంకా లేవలేదని గమనించి ఆమెను లేచిన వారందరితో కలిసి గోదాదేవి మేల్కొలుపుతున్నది.